శివగాడు వస్తాడు కదరా? ఏంటి? అదే శివగాడు వస్తాడంటావా? ఖచ్చితంగా వస్తాడురా. ఏమో చెప్పలేం. అవును, ఈ రాత్రి శివగాడు వస్తాడంటే నాకు నమ్మకం లేదు. అదేంట్రా, నువ్వే వాడిని ఏదో చేసినట్టుగా అంత ఖచ్చితంగా చెప్తున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. సినిమాలో ఛాన్స్ కోసం మనుషులు చంపేవాళ్ళకి కనిపిస్తున్నాను నీకు? రేయ్, హోప్లెస్గా మాట్లాడితే ఈ సిచ్యువేషన్లో ఎవరికైనా ఏదో డౌట్ వస్తుంది. మన హోప్తో ఈ రాత్రి ఉన్నంత మాత్రాన వాడు వస్తాడంటే నాకు నమ్మకం లేదు. అదే నాకు ఆ దారిని పోయి వాడి మాటలు ఇంకా గుర్తున్నాయి. వాడు ఎంతొద్దున్నా వినకుండా మనం అక్కడికి వెళ్ళి తప్పు చేశాం. అయినా శివగాడు ఆ రాత్రి ఒక కథ చెప్పాడు, గుర్తుందా? వాళ్ళ తాత స్నేహితులతో కలిసి పక్కూరు తిరణాలకు వెళ్ళడం, చీకటి పడిందని ఓ పాడుపడ్డ ఇంట్లో పడుకుండిపోవడం, తెల్లవారేసరికి మధ్యలో ఉన్నోళ్ళు చనిపోవడం. వాడు అసలు నేను భయపెట్టడానికి చెప్పాడురా. వాడు భయపెట్టడానికే చెప్పుండొచ్చు, కానీ ఇప్పుడు నిజంగా జరిగింది కదా. అలా అయితే నిన్న రాత్రి రవి బాబాయ్ కూడా మధ్యలో పడుకున్నాడు కదా. సరే బాబా, లైట్ తీసుకో. ఇప్పుడు అది కాదు మ్యాటరు. శివగాడు వస్తాడంతే, ఏం మాట్లాడకుండా పండుకోండి. పండుకోమంటే నా ముఖం చూస్తారేంట్రా? మరి మధ్యలో ఎవరు పడుకుంటారు? కాపాడండి ప్లీజ్, హెల్ప్ మీ. ఎవరైనా కాపాడండి, కాపాడండి, త్వరగా రండి. ఎవరైనా కాపాడండి, హెల్ప్ మీ ప్లీజ్, నన్ను కాపాడండి. ఎవరైనా కాపాడండి. ఎవరి అరుపులు వినిపిస్తున్నాయరా? కాపాడండి. అవును, నాకు వినిపిస్తున్నాయి. లేవన్రా, లేవన్రా. నాకు శివగాడు వాయిస్లో అనిపిస్తుంది. అవును, శివగాడు వాయిసే. పదండి చూద్దాం. సరే పదండి. అది మన కార్ పార్కింగ్ దగ్గర నుంచే వస్తుందిరా సౌండ్. అవును అవును, అది కూడా ఆ కార్ దగ్గర నుంచే వస్తుంది సౌండ్. ఎవరు? ఎక్కడున్నావు? డిక్కీలో ఉన్నాను, ఊపిరాడట్లేదు. త్వరగా కాపాడండి, హెల్ప్ మీ. డిక్కీలో ఉన్నా. అరే అది మన శివగాడు వాయిస్ రా, డిక్కీలో ఉన్నాడు. త్వరగా ఓపెన్ చేయండి, ఊపిరాడట్లేదు. త్వరగా ఓపెన్ చేయండి, హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ. శివ, ఏమైపోయావురా? మేమెంత కంగారు పడ్డాం తెలుసా? ఏమైపోయావు అసలు? నువ్వు తిరిగి వచ్చావు, అదే చాలు. నీకేం అవ్వలేదుగా? నాకు కొంచెం చలిగా ఉంది. సర్లేరా, పద, తర్వాత మాట్లాడుకుందాం. ఎరా, ఎక్కడికి? నిద్ర పట్టట్లేదు, దమ్మేసుకుందామని. నేను వస్తా. నాకేదో తేడాగా ఉందిరా. ఏంట్రా, మళ్ళీ ఏమైంది? శివగాడి మీద నాకెందుకు అనుమానంగా ఉందిరా. ఎందుకు? వాడికేమైంది? నీళ్ళలో అంతసేపు ఉన్నాడా? మళ్ళీ తిరిగేలా వచ్చాడు. ఒకవేళ చనిపోయి దయ్యమై
చాచా అలా ఏం జరగదు. రే అరే శివా, అరే శివా, అరే ఏమైందిరా, ఏమైందిరా? నువ్వెందుకు వచ్చావురా? నీకు సిగరెట్ అలవాట్లేదు కదా? ఈ రోజు నుంచి నేను కూడా తాగుతాను. అలవాటు లేని పనులు ఎందుకురా చేయడం? బాబాయ్, నాకు శివగాడి మీద డౌట్గా ఉంది బాబాయ్. వాడు చచ్చిపోయి దయ్యమై వచ్చాడేమో అని భయంగా ఉంది. వాడు చచ్చిపోతే మరి లోపల ఉన్నది ఎవడరా? ఇంగ్లీష్ సినిమాలు చూడట్లేదా? మనుషులు చచ్చిపోయి పగ తీర్చుకోవడానికి దయ్యాలా వేస్తాయి. పగ? ఇప్పుడు వాడు ఎవడి మీద పగ తెచ్చుకుంటాడరా? ఇదిగో వీడి మీదే. వీడే కదా వాడిని నీళ్ళలో ముంచి చంపేసింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు చూసావా? లేదు. మరి సరే, నేను చూసుకుంటాను. రేయ్ ఇక్కడ పోయిరా, అడుబా. నేను వస్తాను. రే శివ, ఏంట్రా దగ్గుతున్నావేంట్రా? రే శివ, ఏమైందిరా? రఫీ, రేయ్ ఏమైందిరా? ఎందుకలా పరిగెడుతున్నా? శివగాడు 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 చనిపోయాడ్రా. టైం అయిపోయాడ్రా. నేను చూశాను వాడిని. ఏంటి, వాడు నిజంగా చనిపోయాడా? అవునరా, వాడు మరోవైపే వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంతకీ ఇప్పుడు మనం ఎక్కడున్నావురా? నాకు కూడా అర్థం కావట్లే. ఇదేంట్రా ఈ చెట్టు? మనం ఎప్పుడెక్కాం? ఎవరు నా కళ్ళద్దాలు తీసింది? నేనేరా, తీసుకో. చెప్పి చావచ్చు కదా, నేను భయపడి చస్తే. ఎక్కడికి వెళ్ళారు బాబాయ్? శివగాడి శివం రా అది. అయితే పారిపోతాం పదండి. అవును. లేదు. ఏంటి? రేయ్
వాడు చనిపోయినట్టు తెలియదు. అందుకే వాడు ఇంకా బ్రతికున్నానని అనుకుంటున్నాడు. అందుకే తిరిగి వచ్చాడు. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం? చనిపోయినా కూడా వాడు మన కోసం తిరిగి వచ్చాడు. వాడి ఫ్రెండ్స్ గా వాడికి మనమది చెప్పాలి. వాడు మనల్ని ఏమైనా చేస్తే? అవును, ఏం చేయడు. నాకు ఆ నమ్మకం ఉంది. శివ 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 అరే, అదిగోరా శివగాడు. అరే శివ, నువ్వు చనిపోయావురా. అదే తెలియకుండా మా వెనకాల వస్తున్నావురా. ఇదిగోరా నీ శవం. అంటే నేను చనిపోయానా? అదిగో అంటే అమ్మో, మనం కూడా చనిపోయామా? మనము చనిపోయాం. అదేంటి? నాకేం అర్థం కావట్లేదు. అవును, మనందరం ఆ నీటిలోనే చనిపోయాం. చనిపోయిన తర్వాత కూడా ఫ్రెండ్స్ గానే ఉండిపోదాం. ఏమంటారు? అవును, మనం ఫ్రెండ్స్ గానే మిగిలిపోదాం. మిగిలిపోదాం. మరి మీరు? పగలు రాత్రి నీవే ఒంటరి, నీతో సాగిన నీ ఊపిరి. పగలు రాత్రి నీవే ఒంటరి, నీతో సాగిన నీ ఊపిరి. పుట్టినోడు సచ్చేదాకా సావే, కలల కోసమే బతికే వాడికి కునుకు కూడా కరువాయే. పుట్టినోడు సచ్చేదాకా సావే, కలల కోసమే బతికే వాడికి కునుకు కూడా కరువాయే. మనిషి లేని లోకం లేదు, లోకమంటే మట్టే కాదు. నిన్ను నువ్వు చరితలోన బ్రతకనివ్వరా. పగలు రాత్రి నీవే ఒంటరి, నీతో సాగిన నీ ఊపిరి. పగలు రాత్రి నీవే ఒంటరి, నీతో సాగిన